పర్ణశాల నిర్మించుకుని తపోజీవనం చేసినటువంటి గౌతమ మహర్షితో ధార్మికమైనటువంటి జీవితాన్ని గడుపుతోంది. గడుపుతుంటే ఎప్పటి నుంచో ఇంద్రుడికి అహల్య మీద కోరికుంది. ఎందుకని? అహల్యని సృష్టించగానే ముందు వెళ్ళి అహల్యనిమ్మని అడిగినవాడు ఇంద్రుడు. అడిగితే ఇంద్రుణ్ణి అప్పుడు అహల్య చూసింది. దేవరాజు, గొప్ప ఐశ్వర్యము అధికారము కలిగినటువంటి వాడు. చూసి ఇంద్రుడి పట్ల కించిత్ మమకారం ఆవిడ మనస్సులో ఏర్పడింది. అందుకే కన్యాస్వరూపంలోకి వచ్చేటప్పటికీ ఆవిడ మనస్సులో భర్తృస్వరూపం ఎవరు పడితే వారు ముద్ర పడకుండా తండ్రి జాగ్రత్త పడాలి. లేకపోతే నారాయణ స్వరూపంగా నువ్వు కాళ్ళు కడిగి కన్యాదానం ఎలా చేస్తావు? అందుకే శాస్త్రం అంత జాగ్రత్తగా మాట్లాడుతుంది ఆడపిల్ల ఉన్న చోట. సరే, ఈయనన్నాడు బ్రహ్మగారు, ఇంద్రుడికి ఇవ్వడం ఏమిట్రా, ఇంత గొప్ప కన్యని సృష్టించాను, ఇవ్వనంటే ఇంద్రుడు కోపిస్తాడు, అందుకని ఒక పరీక్ష పెడతానన్నాడు. అంటే ఇది రామాయణాంతర్గతం కాదు, అహల్య గొప్పతనం చెప్పడానికి నేను బ్రహ్మవైవర్త పురాణంలోంచి చెప్తున్నాను. ఆయన అన్నాడు, ఎవరు భూలోకానికి అంతటికీ తొందరగా ప్రదక్షిణం చేసి వస్తే వారికి ఇస్తాను కన్యనన్నాడు. ఇంద్రాదులు తమ వాహనాలెక్కి బయలుదేరారు. గౌతమ మహర్షి కూడా సభలో ఉన్నారు. ఎదురుగుండా ఒక ఆవు కనపడింది. ఆ గోవుకి ప్రదక్షిణం చేశారు. మనకి గోవు కనపడుతుంటుంది, మీరు ఎప్పుడైనా చూడండి, ఆలయాల్లోకి వెళ్ళి బయటికి వస్తున్న చోట గోవు నిలబడుతుంది. మనం గుడి చుట్టూ ప్రదక్షిణం చేసి అరటిపండు చేత్తో పట్టుకుని బయటికి వస్తుంటాం. వస్తుంటే ఆ అరటిపండు కోసమని ఆవు మోరలు చాపి మీ దగ్గరికి వస్తుంది. భగవద్ అనుగ్రహం మీ వెంట పడుతోంది. మనమేం చేస్తాం? మీ చేతిలో ఉన్న ప్రసాదం ముందు మీరు తినకుండా పెట్టకూడదు. అందుకే ప్రసాదం గుళ్ళోనే తీసుకోండి అంటారు. గుడికొచ్చి గుడి యొక్క అధిష్టాన దేవతా దర్శనం చేయకుండా వెళ్ళకూడదు. మీరు ఇక్కడికి వచ్చారు, వచ్చినప్పుడు ఒక 5 నిమిషాలు ముందు వచ్చి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుని కూర్చోవాలి. రామాయణం వింటున్నారు కాబట్టి రామచంద్రమూర్తి దర్శనం చేసి కూర్చోవాలి. అంతేకాని దేవాలయానికి అధిష్టానమైన దైవం దర్శనం చెయ్యకుండా కూర్చుని విని వెళ్ళిపోకూడదు. అది దేవత పట్ల అపచారం అయిపోతుంది. అందుచేత మనం గుళ్ళోంచి బయటికి వస్తుంటే ఓ ఆవు వస్తుంది. మనం ఏం చేస్తాం? ఈ అరటిపళ్ళు ఇలా పెట్టేసుకుని గబగబగా తోసి బయటికి వచ్చేసి పాప ఆవు అరటిపండు కోసం దగ్గరికి వస్తుంటే పడేల్వనం లెంపకాయ కొడతాం. రామాయణం మనకి నేర్పింది. ఎందుకురా నువ్వు గుళ్ళోకి వెళ్ళి 33 కోట్ల మంది దేవతలు ఆశ్రయించున్నారు ఆ ఆవుకి, నువ్వొక తొక్క అరటిపండు తొక్క నువ్వు లోపల ప్రసాదం తినేసి తొక్క పట్టుకొచ్చి ప్రసాదంగా దానికి పెట్టు నోట్లో. సంతోషంగా నాలుక జాపి అది తింటుంటుంది. చెయ్యగలిగితే ప్రదక్షిణం చెయ్యి, చెయ్యలేకపోతే దాని పృష్ఠభాగానికి ఓ నమస్కారం చేసి వెళ్ళిపో. 5 ప్రబలమైన లక్ష్మీ స్థానాల్లో గోవు యొక్క పృష్ఠభాగం ఒకటి. ప్రపంచంలో లక్ష్మి ప్రబలంగా ఉండేది అదే. గోవు యొక్క పృష్ఠభాగము, పద్మము, స్త్రీ యొక్క పాపట. అందుకే ఎట్టి పరిస్థితులలో స్త్రీ పాపట యందు సింధూరం లేకుండా ఉండకూడదు. పాపట, పద్మము, ఏనుగు యొక్క కుంభస్థలము, ఇవి లక్ష్మీ స్థానాలు 5. వీటిని ఎప్పుడూ అగౌరవపరచకూడదు. అందుచేత ఆవు యొక్క పృష్ఠభాగానికి ఒక నమస్కారం చేసి వెళ్ళిపోవాలి. ఇది ధర్మం తెలుసున్న వాడికి తెలుస్తుంది. అందుకు చెప్పారు బాలకాండలో వాల్మీకి మహర్షి. అందరూ భూప్రదక్షిణానికి పరిగెత్తారు. గౌతముడు ఒక్కడు అక్కడే ఉంది గోవు. ఆ గోవుకి ప్రదక్షిణం చేసి వచ్చి కూర్చున్నాడు. వచ్చేటప్పటికి అందరికన్నా ముందు భూప్రదక్షిణం చేసిన వాడు గౌతముడే. ధర్మశాస్త్రం ప్రకారం గోవుకి ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణం చేసేసినట్టు. అందుకని నేను గౌతమ మహర్షికి ఇస్తున్నాను అహల్యని అని అహల్యని గౌతమ మహర్షికి ఇచ్చి వివాహం చేశారు. అప్పటికి చెప్పడానికి ఇంకొక మార్గం లేక ఇంద్రుడు చిన్న బుచ్చుకుని వెళ్ళిపోయాడు. 2 గౌతమ మహర్షి యొక్క తపస్సు పెరిగిపోతోంది. గౌతమ మహర్షిని తానేం చేయలేడు, ఎందుకని ఆయన పరమసాత్వికుడు. కానీ ఆయన తపస్సు భ్రష్టం అవ్వాలంటే ఆయనకి కోపం వచ్చి శాపం ఇవ్వాలి. అందుకని తాను గౌతమ మహర్షి జోలికి వెళ్ళలేడు. గౌతమ మహర్షి భార్య అయిన అహల్య జోలికి వెళ్ళాలి. 1 తన కోరిక తీరుతుంది, అహల్యను అనుభవించడం. 2 అహల్యను అనుభవించడం చేత గౌతముడి తపస్సు భ్రష్టం అవుతుంది. ఈ మాట కడుపులో పెట్టుకుని గౌతముడి ఆశ్రమానికి వెళ్ళాడు. మునివేషధరో హల్యామిదం వచనమబ్రవీత్. గౌతమ మహర్షి యొక్క వేషాన్ని కట్టాడు. ఎప్పుడు వెళ్ళాడు? పైగా మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఏం ఉట్టినే చెప్పరు మహర్షి, ఏది చెప్పినా తిన్నగా మాట్లాడరు. ఇలాంటి విషయాల్ని ఆలోచించవలసిన విషయాలు. తెల్లవారుజామున వెళ్ళాడు బ్రాహ్మీ సమయంలో. బ్రాహ్మీ ముహూర్తము కేవలము దేవతారాధనకు మాత్రమే. పూర్వ సంధ్యయందు కాని, ఉత్తర సంధ్యయందు కాని, మిట్ట మధ్యాహ్న సమయమునందు కాని అసలు పగటిపూట నిషిద్ధం. నేను సభాముఖంగా చెప్పానని అనుకోకండి.
పూర్వోత్తర సంధ్యల యందు భార్యాసంగమం చేత కుమారుడు కలిగితే వాడు లోకములను పీడించగలిగిన కొడుకు పుడతాడు. అంత శాడిస్టులు పుడతారు. తెల్లవారుచామున బ్రాహ్మీ ముహూర్తంలో గౌతమ మహర్షి వేషంలో ఆశ్రమంలోకి వెళ్ళాడు. వెళ్ళి నీ సంగమాన్ని అపేక్షిస్తున్నాను అహల్య అన్నాడు. ఇంకా అహల్య మహాపతివ్రత, కనిపెట్టగలదు. గౌతమ మహర్షి బ్రాహ్మీ ముహూర్తంలో ఈ మాట అడుగుతారా? సంధ్యావందనాది క్రతువులు చేసుకుని నదీ స్నానం చేసే మహర్షి బ్రాహ్మీ సమయంలో భార్యా సంగమం ఎందుకు అడుగుతారు? అడగరు. కానీ ఆవిడికి తెలుసు వచ్చినవాడు గౌతముడు కాడు, ఇంద్రుడే వచ్చాడని తెలుసు. కానీ మనస్సులో ఎప్పుడో ఒక కోరిక ఉండిపోయింది. ఎందుకు ఉండిపోయింది? కన్యాత్వంలో ఉండగా ఎవరి మీద పడితే వాళ్ళని నీ ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ నువ్వు పిచ్చ పొగట్టలు తల్లిదండ్రులు మొదలు పెడితే నీ ఇంట్లో ఆడపిల్ల మనస్సు రేపొద్దున్న కన్యాదానం ఖచ్చితంగా జరుగుతుందన్న వాడి మీద తప్ప అన్యుల యందు కాని కుదురుకుని ఉండిపోతే తర్వాత వైవాహిక జీవితంలో ఎటువంటి ప్రమాదాలు వస్తాయో చూపిస్తున్నారు మహర్షి. ఆనాడు ఇంద్రుడి మీద మనస్సు ఉండిపోయింది. ఉండిపోయిన మనస్సు ఇప్పుడు వచ్చినవాడు గౌతముడు కాడు, ఇంద్రుడు వచ్చాడని అహల్యకి తెలుసు. తెలిసినా ఏం చేసింది? మునివేశం సహస్రాక్షం విజ్ఞాయ రఘునందన మతిం చకార దుర్మేధ దేవరాజ కుతూహలాం. ఆవిడ వచ్చినటువంటి వాడు గౌతముడు కాడని తెలిసి కూడా దుర్మేధయై ఇంద్రుడికి దేవరాజ్యాధిపతి అని, ఆయనకి కామధేనువు కల్పవృక్షం ఉన్నాయని, ఐశ్వర్యం ఉందని ఆయనతో సంగమాన్ని అంగీకరించింది. అంగీకరిస్తే ఆయన సంగమించాడు. సంగమించిన తరువాత ఒక మాట అంది అహల్య, కృతార్థోస్మి సురశ్రేష్ఠ గచ్చ శీఘ్రమిత ప్రభో ఆత్మానం మాం చ దేవేశ సర్వదా రక్షమానద. ఓ ఇంద్ర, కృతార్థోస్మి, నేను కృతార్థురాలనయ్యాను నీతో సంగమం చేత. నువ్వు తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. మహర్షులు ఏది చెప్పినా మన సంప్రదాయంలో గొప్పతనం ఏమిటో తెలుసా అండి? దాచి మాట్లాడరు. కానీ ఇది వినేటప్పుడు మీరు తొందరపడి నిర్ణయాలకు వచ్చేసేయకండి. అందులో ఆంతరమైన విషయం చెప్తాను నేను తప్పకుండా. అందుకని కృతార్థోస్మి సురశ్రేష్ఠ గచ్చ శీఘ్రమిత ప్రభో, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎందుకో తెలుసా? నేను కృతార్థురాలను అయ్యాను నీతో సంగమం చేత. కానీ నిన్ను నువ్వు రక్షించుకో గౌతముడి నుంచి, నన్ను రక్షించండి. ఎందుకని? గౌతముడు ఇంటికి వచ్చాడా తన బండారం ఇంద్రుడి బండారం బయటపడిపోతుందండి. ఎంత అనరాని మాట! ఈ మాట అంది ఇంద్రుడు. అన్నాడు ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ, ఇంద్రస్తు ప్రహసన్ వాక్యమహల్యామిదమబ్రవీత్ శుశ్రోణి పరితుష్టోస్మి గమిష్యామి యథాగతం. ఆయన అన్నాడు, దొంగ నవ్వోటి నవ్వి ఇంద్రుడు, నేను చాలా సంతోషించాను అహల్య, నేను బయలుదేరిపోతున్నాను. శుశ్రోణి పరితిష్టోస్మి, చాలా ఆనందాన్ని పొందాను. గమిష్యామి యథాగతం, ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతున్నాను అన్నాడు. అని దొంగలా గబగబా పర్ణశాలలోంచి బయటికి వస్తున్నాడు. బయటికి వచ్చేటప్పటికీ గౌతమం సందదర్శాధ ప్రవిశంతం మహామునిం దేవదానవ దుర్ధర్షం తపోబల సమన్వితం. ఎంత అందంగా మాట్లాడతారో చూడండి మహర్షి. లోపల నుంచి బయటికి ఎడుతున్నవాడు ఎవరు? దేవేంద్రుడు. బయట నుంచి లోపలికి వస్తున్నవాడెవరు? గౌతముడు. విశేషణం ఎవరికేశారు? దేవతలని దానవులని కూడా తన తపశ్శక్తి చేత నిగ్రహించగలిగినటువంటి తపోధనుడైనటువంటి గౌతముడు లోపలికి వస్తున్నాడు. ఎక్కడ తప్పుందో అక్కడ ఎంత ఐశ్వర్యం ఉన్నా ముఖం మారిపోతుంది. ఎక్కడ బ్రహ్మమును నమ్ముకునున్నాడో అక్కడ తన మీద ఎన్ని నిందలొచ్చినా తేజోవంతమై సూర్యుడి పగిది వెలిగిపోతూనే ఉంటాడు. అందుకని ఆయన తీర్థోదక పరిక్లిన్నం దివ్యమానమివానలం గృహీత సమిధం తత్ర సకుశం మునిపుంగవం దృష్ట్వా సురపతిస్తత్రో వివర్ణవదనోభవత్ అధదృష్ట్వా సహస్రాక్షం మునివేషధరం ముని. చేతిలో దర్భలు పట్టుకునున్నాడు. స్నానం చేసి వచ్చాడు. ఆ ఒంటి మించి ఇంకా నీరు కారుతోంది. దేవతలను దానవులను కూడా శాసించగలిగినటువంటి అపారమైన తపశ్శక్తితో దుర్నిరీక్షుడై ఉన్నాడు మహానుభావుడు. ఇంద్రుడు బయటికి వెళ్ళి ఆయన వంక చూశాడు. ఆయన కట్టుకున్నదేమిటి? ఒక నారచీర కట్టుకుని ఉన్నాడు. ఒళ్ళు తడిసి ఉంది. చేతిలో దర్భలు పట్టుకుని ఉన్నాడు. కర్మిష్ఠి అయి ఉన్నాడు. బ్రహ్మజ్ఞాని, గొప్ప తపశ్శక్తి ఉన్నవాడు. ఇంద్రుణ్ణి చూశాడు. ఇంద్రుడి ముఖం వివర్ణమైపోయింది, మాడిపోయింది. ఇంద్రుడి ముఖం మాడిపోగానే ఆయన గ్రహించారు. ఏ పొరపాటు జరిగిందో కనిపెట్టారు. కనిపెట్టి దుర్వృత్తం వృత్త సంపన్నో రోషాద్వమచన
వచనమబ్రవీత్ మమ రూపం సమాస్థాయ కృతవానసి దుర్మతే. నా రూపాన్ని నువ్వు తగిలించుకుని చెయ్యరానటువంటి దుశ్చేష్ట చేశావు దుర్మతి. ఇంద్ర అకర్తవ్యమిదం తస్మాత్ విఫలస్తం భవిష్యసి. గౌతమేనైవ ముక్తస్య సరోషేణ మహాత్మన పేతతుర్వృషణౌ భూమౌ సహస్రాక్షస్య తక్షణాత్ తథా శప్తాస వై శక్ర మహల్యామపి శప్తవాన్. ఎప్పుడైతే ఇంద్రుడు బయటికి వస్తుండగా చూశారో స్త్రీ సంగమం పట్ల నీకింత కాంక్ష ఉండడానికి కారణం ఇందుచేత, నువ్వు పురుషుడవై ఉండడం చేత. అది కదా నీ అహంకారానికి కారణమైంది, చెయ్యరా అని పెని చేయడానికి. పురుషత్వమునకు చిహ్నములైనటువంటి నీ అండములు జారి నేల రాలి పడిపోవుగాక అని శపించారు. మహాత్ములు ఎప్పుడు ఎక్కడ దుర్బుద్ధి ఉందో దాన్ని పడగొడతారు. పేతతరుషణౌ భూమౌ సహస్రాక్షస్య తక్షణాత్. ఉత్తర క్షణం ఇంద్రుడి యొక్క అండములు జారి నేలన పడిపోయి. ఒక్కసారి అహల్య వంక చూశారు. ఇహవర్ష సహస్రాణి బహూనిత్వం నివశ్యసి వాయుభక్షా నిరాహార తప్యంతి భస్మశాయిని. ఆవిడ రాయి అయిపోయిందని చెప్తారు, అలా శపించలేదు గౌతమ మహర్షి. రాయి అయిపో అని నువ్వు శిలవిక అని ఆయన అనలేదు. ఇహవర్ష సహస్రాణి బహూనిత్వం నివశ్యసి. నువ్విక్కడ కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తూ పడుండు. ఎలా ఉంటావో తెలుసా? వాయుభక్ష గాలిని తిను, నిరాహార నువ్వు ఇంకా ఆహారం తినకు, తప్యంతి తప్పించు, భస్మశాయిని నీ మీద బూది కప్పేస్తుంది, నువ్వెవ్వరికీ కనపడవిహ. అలా తపస్సు చేస్తూ నేల మీద పడిపోయి ఉండు అని శపించి ఒక మాట చెప్పారు. ఆగమిష్యతి దుర్ధర్షస్తదా పూతా భవిష్యతి తస్యాధితిథ్యేన దుర్వృత్రే లోభమోహ వివర్జిత. కొంతకాలానికి దుర్ధర్షుడైనటువంటి రామచంద్రమూర్తి ఈ అరణ్యంలోకి ప్రవేశిస్తారు. ప్రవేశించి పర్ణశాలలోకి వస్తారు. వచ్చినప్పుడు ఆయన చేత ఆయన పర్ణశాల ప్రవేశించినప్పుడు ఆయన కాలుతో తంతాడనో, తన్నినప్పుడు పాదపరాగం నీ మీద పడుతుందనో అలాంటి మాటలు ఏవీ చెప్పలేదు గౌతముడు. పర్ణశాలలోకి రామచంద్రమూర్తి ప్రవేశించినప్పుడు నీ శాపమునకు విమోచనం కలుగుతుంది. కలిగితే నువ్వేమవుతావో తెలుసా? మళ్ళీ నువ్వు నా భార్య అవుతావు, పత్నివవుతావు. పత్నివై నాతో కలిసి యజ్ఞయాగాది క్రతువులు చెయ్యడానికి సమానమైనటువంటి స్థాయిని పొంది మళ్ళీ నా పక్కన వచ్చి నా పత్ని స్థానాన్ని పొందుతావు. అప్పటి వరకు నేను కూడా ఈ పర్ణశాల విడిచిపెట్టి హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్ళిపోతున్నానని చెప్పారు. చెప్పి వెళ్ళిపోయారు. నాయనా రామ, ఇదయ్యా అహల్య కథ, రా లోపలికి అని పర్ణశాలలోకి తీసుకెళ్లారు. ఇంద్రుడేం చేశాడు? అండములు పడిపోతే దేవతల దగ్గరికి వెళ్ళాడు. అందరినీ పిలిచాడు. నేను ఈ పని ఎందుకు చేశానో తెలుసా? నా ఒళ్ళు కొవ్వి కాదు, గౌతముడికి తపశ్శక్తి పెరిగిపోతోంది. గౌతముడిని నేనేం చేయలేను, అపచారం అహల్య పట్ల చేశాను. ఇప్పుడు ఏమైంది? గౌతముడికి కోపం వచ్చి నన్ను శపించాడు, అహల్యని శపించాడు. శపిస్తే ఏమవుతుంది? అది సత్యవాక్యం అవ్వాలి. అందుకని ఆయన తపశ్శక్తి కొంత పోయింది. గౌతముడి తపశ్శక్తి పోగొట్టడానికి నేను వెళ్ళాను. వెడితే మిమ్మల్ని అందరినీ రక్షించడానికి నేనెడితే నా అండములు పోయి. అందుకని నాకు ఇప్పుడు మళ్ళీ అండాల్ని తీసుకొచ్చి పెట్టవలసిన బాధ్యత మీది. ఎందుకని నా పని వల్ల మీరు రక్షింపబడ్డారు కాబట్టి మీరేం చేస్తారో మీ ఇష్టం అన్నాడు. పాపం అగ్నిదేవుడు ఇది విన్నాడు. అగ్నేస్తు వచనం స్పృష్ట్వా పితృదేవా సమాగతా ఉత్పాట్యమేషవృషణౌ సహస్రాక్షేణ్యవేశయన్. మనకి పితృదేవతారాధన చేసేటప్పుడు అప్పుడు ఆచారం ఏమిటంటే, పితృదేవతలకి ఆరాధన చేసేటప్పుడు మేషములకు అంటే గొర్రెకి అండములతో కూడినటువంటి గొర్రెని సమర్పిస్తారు. అందులో ఆ శరీరంలో అండములు పితృదేవతలు తీసుకుంటారు. అందుకని అండములు లేనటువంటి గొర్రెని పితృదేవతలకు ఇస్తే పితృదేవతల యొక్క ఆగ్రహానికి గురవుతాం. అండములతో కూడిన గొర్రెనే పితృదేవతలకు ఇవ్వాలి. అప్పుడు ఈయన వెళ్ళి పితృదేవతలను అడిగాడు. మేషం అంటే గొర్రె యొక్క అండములను తీసి మేము ఇంద్రుడికి అతికిస్తాం. అందుకని ఇక నుంచి అండములు లేని గొర్రెని నీకిస్తే పితృదేవతలందరూ సంతోషించాలి, ఇది దేవకార్యం కాబట్టి అంటే ఒప్పుకున్నారు వాళ్ళు. ఒప్పుకుంటే గొర్రె యొక్క వృషణములను తీసి ఇంద్రుడికి అతికించారు. అతికిస్తే ఆయన మళ్ళీ పురుషుడయ్యాడు. లేకపోతే ఎంత ఇంద్రుడైతే ఏమిటి, పుంసత్వం పోయిన తరువాత అందరి చేత అసహ్యింపబడతాడు. అందుచేత మళ్ళీ గొర్రె యొక్క వృషణములను తీసి ఇంద్రుడికి పెట్టారు. అందుకని ఆయన ఏమని పిలుస్తారు? మేషవృషణుడు మేషవృషణుడు అని పిలుస్తారు. గొర్రె వృషణములు కలవాడు.
అలా అన్నప్పుడల్లా ఏమవుతుంది, తాను తప్పు నడక నడిచినటువంటిది జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది. ఎంత ఇంద్రుడైనా మహర్షులేం ఉపేక్షించరు, తప్పు తప్పే. కానీ అహల్యేమైంది, అప్పటి నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆవిడ తపిస్తూనే ఉంది అక్కడలాగా. వాయుభక్షా నిరాహారా తప్యంతి భస్వసాయిని. గాలి తింటూ ఆహారం లేకుండా ధూళి మీద పడి అక్కడ పడి తపస్సులో ఉంది. రామచంద్రమూర్తి లోపలికెళ్ళారు. వెళ్ళగానే ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏమిటిట, 33 కోట్ల మంది దేవతలు కూడా కన్ను విప్పి ఆవిడ వంక చూడలేరట. అంత దుర్నిరీక్షమైనటువంటి తేజోమూర్తి అయి ప్రకాశిస్తోంది. రామచంద్రమూర్తి యొక్క దృష్టి పడగానే ఆవిడ బాహ్య స్థితిని పొంది పైకి లేచి రామచంద్రమూర్తి ఆ తల్లిని చూడగానే విచిత్రం ఏమిటో తెలుసా అండి, ఆ శాపం నుంచి విముక్తురాలైనటువంటి అహల్య రాముడి పాదముల మీద పడాలా, లేకపోతే రాముడు అహల్య మీద పాదాల మీద పడాలా అంటే, అహల్యని చూడగానే రాఘవౌతు తతస్తస్య, రాఘవుడే ముందు వెళ్ళి అహల్య యొక్క పాదముల మీద పడ్డట. పడి ఆవిడ పాదములకు నమస్కారం చేశాడు. చేసిన తరువాత అప్పుడు ఆవిడేం చేసింది, స్మరంతి గౌతమవచ ప్రతిజగ్రాహ సాచతం. గౌతముడు చెప్పినటువంటి మాట జ్ఞాపకానికి వచ్చింది. అప్పుడు ఆవిడ రాముడికి నమస్కారం చేసి రాముణ్ణి కూర్చోపెట్టి షడ్రసోపేతమైనటువంటి విందు ఆరగింపచేసింది. అర్ఘ్యపాద్యాదులు ఇచ్చింది. గౌతమ మహర్షి కూడా వచ్చారు. అమ్మా, నీ శాపం నుంచి నువ్వు విముక్తురాలవయ్యావమ్మా అని విశ్వామిత్ర మహర్షి సంతోషించారు. తన పత్నిని తీసుకుని గౌతముడు మళ్ళీ తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. మహాభారతంలో అయితే చెప్పారు, అంజనాదేవి గౌతమ మహర్షి యొక్క ఈ అహల్యాదేవి యొక్క కుమార్తె. ఆ అంజనాదేవి యొక్క కుమారుడే హనుమ. అందుకని ఇట్లాంటి చాలా విశేషమైనటువంటి సంతానం అహల్యాకి గౌతముడి ద్వారా కలిగింది తరువాత. సరే, ఇది మనం అహల్యా వృత్తాంతం రామాయణాంతర్గతంగా విన్నాం. మనం ఇలా బాహ్యంగా చూస్తే మనకేమనిపిస్తుందంటే, అహల్య తప్పు చేసింది, ఆ తప్పు చేయడం చేత ఆవిడ చాలా కాలం తపస్సు చేయవలసి వచ్చింది, మహానుభావుడు గౌతముడు శపించాడు అని మనం అనుకుంటాం. మీరు అలా అర్థం చేసుకుంటే అహల్యా వృత్తాంతం విషయంలో పొరపాటు చేసిన వారు అవుతారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీకు ముందే చెప్పాను, అహల్య పట్ల ఇంద్రుడికి కోరిక ఉన్నమాట యథార్థం. వచ్చినటువంటి వాడు ఇంద్రుడు గౌతముడు కాడన్న విషయం కూడా అహల్యకి తెలియడం కూడా యథార్థం. పొరపాటు జరిగిన మాట యథార్థం. అయితే ఆగ్రహించవలసిన వాడెవరు? వీళ్ళిద్దరూ చేసిన పొరపాటుకి ఆగ్రహించవలసిన వాడు గౌతమ మహర్షి. మహర్షి అని ఎందుకన్నారు ఆయన్ని? ఆయనే ఆగ్రహిస్తే భార్యని పరిత్యజించాలి. ఇంకా ఎన్నడూ నువ్వు నా భార్యవి కాలేవు, నిన్ను నా పక్కన కూర్చోపెట్టుకోను అని విడిచిపెట్టేసి వేరొక భార్యని స్వీకరించాలి. కానీ గౌతముడు ఆ పని చేశాడా? ఆ పని చెయ్యలేదు. ఏం చేశాడు? తన గొప్పతనం ఏమిటో చెప్పాడు. దేవదానవులనందరినీ శాసించగలిగినటువంటి తపశ్శక్తి గౌతముడిది, ఉండడం పర్ణశాలలో. ఆ గౌతముడు ఒక్క మాట అంటే పుంసత్వం కూడా ఎగిరిపోయేటటువంటి నీచ స్థితి దేవేంద్రుడిది. పైకి ఐశ్వర్యంలా కనపడుతోంది, అసలు ఐశ్వర్యం ఎవరిది? గౌతముడిది. కానీ పొరపాటు ఏం జరిగింది? ఇంద్రుడు తన పురుషవాంఛ తీర్చుకోవడానికి వచ్చాడు. అందుకని మళ్ళీ మళ్ళీ ఇలాంటి పొరపాటు జరగకూడదు. అందుకని అనుగ్రహంగా జ్ఞాపకానికి రావాలి. అందుకని మహాత్ములైనటువంటి వారు క్రోధమునకు వశులు కాకూడదు. ఆయన ఏం చేశాడు? పేతతుర్వృషణౌ భూమౌ సహస్రాక్షస్య తక్షణాత్ అన్నాడు. నీ అండములు పడిపోతాయన్నాడు. పడిపోయాయి అండములు. మళ్ళీ ఎవరిని ఆశ్రయించవలసి వచ్చింది? ఎవరికి తాను అధిపతో ఆ దేవతల కాళ్ళు పట్టుకోవలసి వచ్చింది అండాల కోసం. వాళ్ళెళ్ళి పట్టుకొచ్చి గొర్రె వృషణాలు అతికించారు. అందుకని ఏమైంది? ఆయన పొరపాటు దిద్దాడు, మరొక మాట పొరపాటు జరగకుండా నిగ్రహించాడు. భార్య కూడా పొరపాటు చేసింది. భార్య పొరపాటు చేసిందని విడిచిపెట్టేసిన వాడు ఆర్ష సంప్రదాయమునందు భర్త కాడు. భార్య ఇంతకన్నా పెద్ద పొరపాటు చరిత్రలో ఉండదు. చేస్తే గౌతముడు చెప్పినది ఏమిటో తెలుసా అండి? నీకు దేవరాజు మీద మనస్సు ఎందుకు కలిగింది? ఆయన ఐశ్వర్యవంతుడని. ఐశ్వర్యవంతుడన్న భావన ఎందుకు కలిగింది? మనస్సు ఉండబట్టి. మనస్సు ఎందుకు వచ్చింది? నువ్వు ఆహారం తినబట్టి. ఆహారంలో 6వ వంతు మనస్సు అయింది. మనస్సు యందు
మోహం వచ్చింది, మోహంలోంచి లోభం వచ్చింది, దానికి కామం కలిసింది, కామం కలిసి దేవరాజు వైపుకి వెళ్ళావు. ఇప్పుడు ఈ మనస్సు శుద్ధి పడాలి. అందుకని వాయుభక్ష నిరాహార, నువ్వు ఇంక అన్నం తినకు, గాలి తిను. నీ పాపం పోవాలి, నువ్వు అగ్ని పునీతం అవ్వాలి. అందుకని ఏమవ్వాలి? తప్యంతి, నువ్వు తపస్సు చెయ్యి. ఎన్నాళ్ళు? కొన్ని వేల సంవత్సరాలు. ఎలా చేస్తావు? ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, ఇక్కడే పడిపో. భస్మశాయిని, నీకు బాహ్య ప్రపంచం తెలియకూడదు. నీ ఒళ్ళంతా బూదితో కప్పబడుతుంది. కప్పపడి నువ్వు అలా పడిపోయి ఉండిపోతావు. ఎప్పుడు నీకు మళ్ళీ శాప విమోచనం? రాబోయే అవతారాన్ని ఆయన గమనించారు. పతితపావనుడైనటువంటి రామచంద్రమూర్తి వస్తారు. ఆశ్రమంలోకి రాగానే ఆయన మీద గాలి నీ మీదకు వస్తుంది. అంతే. ఎందుకు దేవాలయానికి వెళ్ళడం? స్వామి మించి వచ్చేటటువంటి గాలి మీ మీదకు వస్తే చాలు, మీరు ఆయన పతితపావనుడు, మీకున్నటువంటి దోషాలు పోతాయి. అందుకని దేవాలయంలోకి వెళ్ళి నిలబడతాం. ఇది దర్శనం చేసిన వారు ఎవరో తెలుసా అండి? మహానుభావుడు విశ్వనాథ సత్యనారాయణ గారు దర్శనం చేశారు రామాయణ కల్పవృక్షంలో. ప్రభుమేనిపై గాలిపై వచ్చినంతనే పాషాణమొకటికి స్పర్శ కలిగే, ప్రభుమేని నెత్తావి పరిమళించినతో నయశ్వంభుగ్రాణేంద్రియంబునొందే, ప్రభువు కాలి సవ్వడి ప్రాంతమైనంతనే శిలకొక్కదానికి చెవులు కలిగే, ప్రభు నీలిరత్న మంగళాంగంబు కనవచ్చి రాతికి కనులు కలిగి, ఆ ప్రభుండు వచ్చి ఆతిథ్యమును స్వీకరించినంత నుపల హృదయ వీధి ఉపనిషద్ పితానములికి శ్రీరామ భద్రాభిరామమూర్తి ఎగుచుతోచే. వేరొక్కసారి ఎప్పుడైనా నీ నోటితో అహల్య వ్యభిచరించిందంటావేమో, అనడానికి నీకు హక్కు లేదు. ఎందుకని? పతితపావనుడనైనటువంటి నా అనుగ్రహాన్ని కొన్ని వేల సంవత్సరముల తపస్సు చేసి 33 కోట్ల మంది దేవతలు ఋషులు వచ్చినా సరే చూడడానికి వీలు లేనటువంటి కాంతి స్వరూపంతో విరాజిల్లుతోంది ఆ తల్లి ఇప్పుడు. అందుచేత ఆ దేవత, ఆ తల్లి యందు ఇప్పుడు పాపము లేదు. అందుకని అటువంటి తల్లి కనుక నా చేత నమస్కరింపబడదగినదై నేను కూడా ముందు నమస్కరిస్తున్నాను. రామచంద్రమూర్తి చేత నమస్కరింపబడిన మహాతల్లి అహల్య. అహల్య గురించి వేరొక మాట అనడానికి నీకు నా అధికారం ఏమిటి? అనకెప్పుడు అహల్య అన్న మాట వినబడితే 2 చేతులతో నమస్కారం చేయి. ఇది అహల్య యొక్క గొప్పతనం అని చెప్పడానికి రాముడంతటి వాడు ముందు నమస్కారం చేశాడు. తన భార్య తప్పు చేస్తే ఆ భార్య చేత తపస్సు చేయించి, ఎందువల్ల ఆ భార్య ఆ దోషం చేసిందో గమనించి ఆ దోషాన్ని నివృత్తి చేసి రాముడొస్తే ఎలా పతితపావనుడో చూపించారు విశ్వనాథ సత్యనారాయణ గారు. పడక కుర్చీలో పడుకుంటే అందుకుని ఋషి సదృశుడయ్యాడు మహానుభావుడు. ప్రభుమేని పైగాలి పైవచ్చినంతనే పాషాణమొకటికి స్పర్శ కలిగి, అప్పటి వరకు బాహ్య స్పర్శ లేకుండా పడిపోయినటువంటి అహల్యకి రామచంద్రమూర్తి మించి గాలి వచ్చి తగిలింది తంతే స్పర్శ కలిగింది. ఇప్పటి వరకు ఆవిడికి స్పర్శ లేదు. ప్రభుమేని నెత్తావి పరిమళించినతోన యశ్మంబు ఘ్రాణేంద్రియంబునొందే. ఇప్పటి వరకు అసలు ముక్కుకి వాసన తెలియకుండా పడిపోయినటువంటి అమ్మకి రామచంద్రమూర్తి మించి వచ్చినటువంటి పరిమళమైన వాయువు తగలగానే ముక్కుకి సువాసన తెలియడం ప్రారంభమైందిట. ప్రభుమేని నెత్తావి పరిమళించినతోన ఆ రాయి స్పర్శేంద్రియంబు పొందే. ఆయన మించి గాలి వచ్చి తగలగానే మళ్ళీ స్పర్శేంద్రియం పనిచేయడం ప్రారంభించిందిట. ప్రభు నీలరత్న మంగళాంగంబు కనవచ్చి రాతికి కనులు కలిగే. ఆ నీలమేఘ సంకాశమైనటువంటి రామచంద్రమూర్తి యొక్క సౌందర్య ఆవిర్భూతమైనటువంటి ఆ స్వరూపాన్ని చూడగానే ఆవిడ కనులు పనిచేయడం మొదలుపెట్టాయిటంటే మళ్ళీ ఆవిడలోంచి శబ్ద స్పర్శ రూప గంధములనేటటువంటి 4 తన్మాత్రలు ప్రారంభమయ్యాయి. మరి రసేంద్రియం నాలుకెప్పుడు పనిచేస్తుంది అంటే ఇప్పుడు ఇన్నాళ్ళు తపస్సు చేసింది కాబట్టి లేచి తిన్నప్పుడు కాదుట. ఆ రాముడికి పళ్ళు ఫలాలు పాలు అన్నీ ఇచ్చినప్పుట ఆయన తింటే ఈవిడ రసేంద్రియం పనిచేయడం మొదలెట్టిందిట. ఇప్పుడు ఏమైంది? ఆహార దోషం, శరీర దోషం అన్నీ నివృత్తి అయిపోయి శ్రీరామ ఆ మంగళాంగంబు కనవచ్చి రాతికి కనులు కలిగే ఆ హృదయ వీధి ఉపనిషత్ విధానములికి శ్రీరామ భద్రాభిరామమూర్తి ఎగుచుతోచే. ఇప్పటి వరకు రాముడు రాముడే, శ్రీరాముడు కాడు, సీతతో కలిసిన రాముడు కాడు. ఎందుచేత? నాయన సీతమ్మ అక్కడున్నట్టు నువ్వు ఇక్కడున్నట్టు కనపడుతున్నారు, కానీ ఆవిడ నిత్యానపాయని నీ నుంచి విడబడదు. లక్ష్మి సీతమ్మగా అక్కడ మిథిలా నగరంలో ఉంది.
మీ ఇద్దరు తొందరలో కలియబోతున్నారు, సీతారాములుగా మాకు దర్శనం ఇవ్వబోతున్నారు అని దర్శనం చేసినటువంటి గొప్ప చారిత్రము కలిగి తన పాపమునంతటిని ప్రక్షాళనము చేసుకున్నటువంటి మహాపతివ్రత అహల్య. అటువంటి అహల్య కాళ్ళ మీద రాముడు పడ్డాడు. వెంటనే గౌతమ మహర్షి వచ్చారు. అహల్య రా అని చెయ్యి పట్టుకుని మళ్ళీ తన ఆశ్రమ ప్రాంతానికి తీసుకెళ్ళిపోయారు. రామా, భార్య తప్పు చేస్తే ఉద్ధరించుకున్నవాడు భర్త, అంతేకాని పాణిగ్రహణం చేసి అస్తమానం చిన్నదానికి చితకదానికి కూరలో ఉప్పు దిగ్గిన దగ్గర నుంచి ప్రతిదానికి భార్యని పట్టుకుని నిందించినవాడు భర్త కాడు. వాడేం భర్త? భార్య తప్పు చేస్తే దిద్దుకున్నవాడు భర్త. చూసావా రామా అహల్య కథ? ఇది అహల్య కథ అంటే. ఏమవుతోంది రాముడికి ఇప్పుడు? బాహ్యమునందు పతితపావనుడయ్యాడు, నరుడిగా గురుడి చేత సంస్కరింపబడుతున్నాడు. పెళ్లి చేసుకోవడం అంటే ఏమిటో, పాణిగ్రహణం చెయ్యడం అంటే ఏమిటో, భార్యని ఎంత అపురూప వస్తువుగా చూసుకోవాలో, భార్య తప్పు చేసినప్పుడు భర్తృత్వం బయటికి వస్తుంది. తప్పు చేయడం అంటే నా ఉద్దేశం ఇంకొకటని కాదు. భార్య ఏదైనా పొరపాటు చేసినప్పుడు నువ్వు చెలరేగిపోయే అవకాశం వచ్చిందని కాదు నువ్వు సంతోషించవలసింది. ఆవిడ వల్ల పొరపాటు జరిగితే పిలిచి చాలా ప్రశాంత చిత్తంతో, ఉసే నీకు చెప్పడానికి నేను తప్పెవరున్నారు? నీ కష్టమైనా నా కష్టం, నీ సుఖమైనా నా సుఖం. నేను తప్ప నీకెవరు చెప్తారు? నువ్వు బాధపడకూడదని నీకు ఒక మంచి మాట చెప్పాలని చెప్తున్నాను. నాకు వీరు తప్ప ఎవరు చెప్తారు? నా కష్టం వారి కష్టంగా భావించడానికి నాకు జీవితంలో వీరు తప్ప ఇంకెవరున్నారు ఆయన కన్నా గొప్ప అన్న పరమ పవిత్ర భావనతో నువ్వు ఈ మాట విను. ఈ మాట దిద్దుకో, ఇంకెప్పుడు ఇలా చెయ్యకు, అది నీకు యోగ్యం కాదు అని భర్త భార్యకి ఏకాంతమునందు కూర్చోపెట్టి చెప్పి భార్యని దిద్ది తనతో పాటు నడిపించగలిగినటువంటి వాడై ఉండాలి. అందుకే భార్యని ఆర్ష సాంప్రదాయంలో ధర్మపత్ని అన్నారు. ఎంత అందంగానో రామా, భార్య అంటే ఇలా చూసుకోవాలని చెప్పలేదు విశ్వామిత్రుడు. ఇది అహల్య కథ రామా అన్నాడు. నువ్వు పతిత పావనుడవు అన్నారు. ఈ కథ కదండి రాముడి జీవితాన్ని చివరి వరకు శాసించింది. తన తండ్రి దశరథ మహారాజు గారు దక్షిణ నాయకుడు, ఎందరో భార్యలున్నారు, రాముడికొక్కతే పత్ని. మనస వాచ కర్మణ ఇహ ఆ భార్యని దాటలా. కారణమేమిటి? ఎటువంటి గురువుల చేత సంస్కరింపబడ్డాడు. ఇప్పుడు చెప్పండి, రామాయణం బాలకాండ రిటైర్ అయిపోయిన వాళ్ళు వినడం మంచిది. రామాయణం బాలకాండ వినవలసిన వాళ్ళు యుక్త వయస్సులో ఉన్నవాళ్ళు వినాలా? పెళ్ళయి ఇప్పుడు మంచి ఉత్సాహంతో జీవితాన్ని చక్కదిద్దుకుంటున్న వాళ్ళు వినాలా? లేకపోతే రామాయణం రిటైర్ అయిపోయి ఎందుకు పనికి మాలినటువంటి వాళ్ళు మాత్రమే వినాలి? మీకెందుకని రామాయణానికి వెళ్ళేవాడిని చొక్కా పట్టుకు ఆప్ చెయ్యాలా? రామాయణం పట్ల గురి కోల్పోతే పాడయ్యేవి మన బ్రతుకులు. మహర్షి ఔదార్యంతో వీటిని మనకు అందించారు. ఇన్ని రహస్యాల్ని లోపల పెట్టి అహల్యావృత్తాంతాన్ని మనకు అందించారు. అందుకే అహల్య పొరపాటు తొలగొట్టుకున్న కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినటువంటి మహాపతివ్రత. అహల్య జ్ఞాపకానికి రాగానే ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. రాముడంతటి వాడు నమస్కరించిన అమ్మ అహల్య అనేటప్పటికి ఇలా నమస్కారం చేసేయాలి. అపార సౌందర్యము ఎంత జాగ్రత్తగా ఉండాలో కూడా మనకి నేర్పుతుంది. అందుచేత ఇన్ని రకాలుగా అహల్యావృత్తాంతాన్ని బాలకాండలో మనకి వివరణ చేసి మహర్షి అది దాటి మిథిలా నగరానికి వెడతారు. వెళ్ళిన తరువాత అక్కడ ఎక్కడ చూసినా వాహనాలు ఇరుకిరుకుగా వచ్చినటువంటి ఎందరో మహర్షులతోటి మునులతోటి అక్కడ జరుగుతున్నటువంటి యాగ సంరంభంతో మహోజ్వలంగా ఉంది. రాముడు అన్నాడు, మహానుభావ, ఎందుకు మనకి ఈ అల్లర్లో? కాస్త దూరంగా ఎక్కడైనా నిర్జనంగా ఉన్న చోట, జలములు సమృద్ధిగా దొరికే చోట మనం విడిది చేద్దామన్నారు. ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, మహాపురుషుడైన వాడు మహానుభావుడైనటువంటి వాడు ముందు డాంబికాన్ని కోరుకోడు. రే నేను వచ్చానని వాళ్ళకి తెలుసో తెలీదో, వాళ్ళు ఎదురొస్తారో రారో అని అల్లరి పడిపోకూడదు. నువ్వు నీ మానాన్న ప్రశాంతంగా ఉండాలి. నువ్వు మహాత్ముడవైతే నువ్వు ప్రకటించుకోకూడదు. పూర్వం జవహర్లాల్ నెహ్రూ గారు డిస్కవరీ ఆఫ్ ఇండియా రాస్తూ ఓ మాట చెప్పారు. పూర్వం ఒకడు గట్టిగా రాగి ప్లేటు పెట్టి కట్టేసుకునేవట కడుపుని. ఎందుకురా అలా బిగించి కట్టుకుంటావా రాగి ప్లేటు నువ్వంటే? అమ్మో నేను మహాజ్ఞానిని, కడుపు నిండా జ్ఞానమే, జ్ఞానం చేత కడుపు పగిలిపోతుందేమో అని కట్టుకున్నాననేవట. ఇదే కావలసింది, ఈడాంబికం కాదు కావలసింది. నువ్వు నిశ్శబ్దంగా ఉండు. నువ్వు వెళ్ళి నిర్జనమైన ప్రదేశంలో కూర్చో.
నువ్వు మహాత్ముడవని గుర్తేమిటో తెలుసా? లోకం నీ చుట్టూ తిరుగుతుంది. నువ్వు లోకం చుట్టూ తిరిగి రా 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 అని ఎన్నాళ్ళు పిలుస్తావు? నువ్వు ఈశ్వరుడి పాదాలు పట్టుకో. నీ ఇంట్లో కరెంటు పోతే మెయిన్ ఫీజ్ వేసుకో, గోళ్ళన్నీ దవ్వేకు, వైర్లు పీకేకు. నువ్వు ఈశ్వరుడి పాదాలు పట్టుకో. నువ్వు లోకాన్ని ఉద్ధరించగలిగిన శక్తి ఈశ్వరుడు నీకిస్తాడు. నీ దగ్గర పొందవలసిన వాళ్ళు నీ దగ్గరికి వస్తారు. అందుకే విశ్వామిత్రుడు నిర్జనమైన ప్రదేశమై జల సమృద్ధమున్న చోట ఉన్నాడు. ఎందుకు జలాలు? నీళ్లున్న చోట ఉండడం ఎందుకు అంటే, ఫలాలున్న చోట ఉంటాడు విశ్వామిత్రుడు, నీళ్లున్న చోట ఉంటాడు. నీళ్ళెందుకు? ప్రతి క్షణం పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం ఇంత బ్రహ్మజ్ఞానైనా సంధ్యావందనం చేసుకుంటాడు. సంధ్యావందనం చేయాలంటే ఓం కేశవాయ స్వాహ అనాలంటే నీళ్లు కావాలి. అందుకని నీళ్లు బాగా దొరికే చోటు ఎక్కడుంటుందో అక్కడ మహాత్ములు కూర్చున్నారు. చూడండి, వెతుక్కోవడం కూడా ఈశ్వరారాధనకి సరిపోయే ప్రదేశం. ఆయన ఇల్లు ఎక్కడ కూర్చుంటే ఈ వార్త ఎవరికి తెలిసిందిట? జనక మహారాజు గారికి తెలిసింది. తెలిసి ఆయన ఏం చేశాడు? పరుగు పరుగున పురోహితుడు శతానందుణ్ణి పట్టుకుని పరిగెత్తుకుంటూ విశ్వామిత్రుడు ఉన్న చోటుకి వచ్చేట. వచ్చి ఆయన అన్నాడు, ఎంత గొప్ప మాట అన్నాడో చూడండి. ఆద్యయజ్ఞ సమృద్ధిర్దే సఫలా దైవతై కృత ఆద్యయజ్ఞ ఫలం ప్రాప్తం భగవద్ దర్శనాన్మయ. స్వామి, నేను చేస్తున్నటువంటి యజ్ఞం సఫలమైపోయింది అనుకుంటున్నాను. ఎందుకో తెలుసా? మీరు రావడమే ఫలం. విశ్వామిత్రుడివి, మహానుభావుడివి, బ్రహ్మర్షివి, నువ్వు వచ్చావు, ఇంకేం కావాలి? చాలా సంతోషమయ్యా మహానుభావ అని చెప్పి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు, పూజించాడు. ఎక్కడ కూర్చుంటే ఏమిటి? పూజ చేశాడు. పూజ చేసి విశ్వామిత్రుడితో ఒక మాట అడిగాడు. ఆ విశ్వామిత్రుడితో మాట్లాడడంలో ఇలా చూసేటప్పటికి పక్కన రామలక్ష్మణులు కనబడ్డారు. ఆయన అన్నాడు, ఇమౌ కుమారౌ భద్రంతే దేవతుల్య పరాక్రమౌ గజసింహగతి వీరౌ శార్దూల వృషభోపమౌ పద్మపత్ర విశాలాక్షౌ ఖడ్గతూణీధనోద్ధరౌ అశ్వినావివరూపేణ సముపస్థిత యవ్వనౌ యదృచ్ఛయైవ గాం ప్రాప్త దేవలోకాదివామరౌ కథం పద్మ్యామిహ ప్రాప్త కిమర్థం కన్యవామునే వరాయుధరౌ వీరౌ కస్య పుత్రౌ మహామునే భూషయంతామిమం దేశం చంద్రసూర్య వివాంబరం అని. చూశావా, వీళ్ళేమో ఖడ్గాలు పట్టుకున్నారు, కోదండాలు పట్టుకున్నారు, బాణతూణీరాలు కట్టుకున్నారు, సూర్యచంద్రుల్లా ఉన్నారు, ఇద్దరు ఒక్క పోలికతో ఉన్నారు. ఏనుగు పెద్ద పులి నడుస్తుంటే ఎలా ఉంటుందో అలా నడుస్తున్నారు, అపారమైనటువంటి తేజస్సుతో ఉన్నారు. ఈ పిల్లలిద్దరినీ చూస్తే మహాశ్చర్యకరంగా ఉంది. ఈ పిల్లలిద్దరూ ఎవరయ్యా మహానుభావ విశ్వామిత్ర? నీ పక్కన ఎందుకున్నారు వీళ్ళు అని అడిగారు. పొంగిపోయాడు. తన శిష్యుణ్ణి చూసుకుని గురువు పొంగిపోవాలి, అంతేకాని వాళ్ళు రాగానే వీళ్ళే ముందెళ్ళిపోయి సార్ ఐఎమ్ రామ సన్ ఆఫ్ దశరథ గ్లాడ్ టు మీట్ యూ అని వీళ్ళేం చెప్పరు. గురువుగారి వెనకాతలు ఇలా నించుంటారు. నించుంటే గురువుగారిని చూసిన తర్వాత శిష్యుల వంక చూసి, ఏమి పరాక్రమం, ఏమి అద్భుతం, ఏమి స్వరూపం, సూర్యచంద్రులు ఆకాశంలో ఉన్నట్టున్నారయ్యా, ఎవరయ్యా వీళ్ళు అని అడిగారు. అడిగితే గురువు, వాళ్ళిద్దరా? బాబాయ్ చాలా గొప్పవాళ్ళండి, దశరథుడి కొడుకులు, 60,000 సంవత్సరాల తర్వాత పుత్రకామేష్టి చేస్తే పుట్టారు. ఏమనుకుంటున్నారో? ఇలా పిచ్చ పిచ్చ పొగడ్తలు గురువులు పొగడరు. గురువులు పొగిడితే శిష్యుడు పాడైపోతాడు. నేను గురువు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడతారు. గురువు అన్నారు, విశ్వామిత్రుడు వాళ్ళ దశరథ మహారాజు గారి కుమారుడు రామలక్ష్మణుడు. సిద్ధాశ్రమంలో నేను యాగం చేశాను, దాన్ని రక్షించడం కోసమని రామలక్ష్మణుల్ని తీసుకొచ్చాను. వాళ్ళ రక్షణలో నా యాగం పూర్తయింది. దశరథ కుమారులు వారు నాతో వచ్చారు అన్నారు. అన్న తర్వాత శతానందుడు పరిగెత్తుకొచ్చాడు. ఎవరు? గౌతమ మహర్షి కుమారుడు. పరిగెత్తుకొచ్చి, ఆహా మీరు ఇలా వస్తున్నప్పుడు మా అమ్మ కనపడిందా, ఆశ్రమంలోకి వెళ్ళారా అన్నాడు. అంటే రాముడు వచ్చాడయ్యా, పతితపావనుడు కదా, మీ అమ్మ శాప విమోచనమైంది, సంతోషంగా గౌతమ మహర్షితో కలిసి వెళ్ళిపోయింది అన్నాడు. అనగానే ఇప్పుడు శతానందుడికి సంతోషం ఎవరి వైపుకి ఎడుతుంది? రాముడి వైపుకి తిరిగాడు. రామ, మా అదృష్టమయ్యా నీ దర్శనం. మా అమ్మ ఎంత కష్టపడిందో నీకు తెలుసా రామ? జీవితంలో ఒక్కసారి కామమునకు వశురాలయ్యింది. అయినందుకు ఎన్ని వేల సంవత్సరములు తపస్సు చేసిందో తెలుసా? అమ్మ గురించి కొడుకు మాట్లాడినా, భార్య గురించి భర్త మాట్లాడినా మన సమాజం ఎలా మాట్లాడేదో చూడండి. ఇంత పొరపాటు కనపడితే చెట్టీలు పట్టుకుని, చొక్కాలు పట్టుకుని, కొట్టుకుని, వాడి మొహం నేను చూడనని, నా మొహం వాడు చూడనని విడిపోయేటటువంటి దౌర్భాగ్య స్థితికి ఇవాళ సమాజం జారిపోయింది. కానీ అంతంత పొరపాట్లు కూడా సరిదిద్దుకున్నటువంటి కుటుంబాధిపతులు ఉండేవారు, ప్రేమించగలిగినటువంటి కుటుంబ సభ్యులు ఉండేవారు. అంత తపస్సు చేసిందయ్యా మా అమ్మ.
మా అమ్మ నీకు ఆరాధన చేసిందా? నువ్వు మా అమ్మ దగ్గర అర్ఘ్యపాద్యాదులు పుచ్చుకున్నావా? మా అమ్మ ఇచ్చినటువంటి విందు స్వీకరించావా? నాయన ఆ భక్ష్యాల్ని భోజ్యాల్ని స్వీకరించావా? మా అమ్మ సంతోషంగా ఉందా అని అడిగాడు. అడిగితే, మహానుభావ, మీ అమ్మగారు పరమ సంతోషంగా ఉన్నారు, దీదీప్యమానంగా ఉందా తల్లి? మాతృస్వరూప అయిన అహల్యకి నమస్కరించాను, ఆవిడ మీ తండ్రి అయిన గౌతమ మహర్షితో కలిసి తపస్సు చేసుకోవడానికి బయలుదేరిపోయిందయా అని చెప్పారు. చెప్తే ఎవరి గురించి మాట్లాడాడో తెలుసా అండి శతానందుడు? ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆయన అన్నాడు, రామా నువ్వు ధన్యుడవు. ఎందుకు ధన్యుడవో తెలుసా? నాస్తి ధన్యతరో రామ తత్తోన్యో భువి కశ్చన గోప్తా కుశికపుత్రస్తే ఏన తప్తం మహాత్తప. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి ఎంత తపస్సు చేశాడో తెలుసా రామ? తపస్సు అంటే ఇలా కూర్చుని బ్రహ్మర్షి అయిపోయాడు అనుకుంటున్నావేమో. బ్రహ్మర్షి అవ్వడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని ప్రతిబంధకాల్ని అధిగమించాడో, ఎటువంటి స్థితిని పొందాడో, ఇటువంటి బ్రహ్మర్షి అయినటువంటి విశ్వామిత్రుడి చేత రక్షింపబడడం అందే అది నీకు ధన్యత రామా, అందుచేత నువ్వు గొప్పవాడివయ్యా అన్నాడు. అంతేకాని గురువుగారు అక్కడ ఉండగా శిష్యుణ్ణి పట్టుకుని, మీ వల్ల మా అమ్మగారు పాపం ఇదేంటి తప్యంతి భస్మసాయిని బూదిలో ఉన్నటువంటిది మా అమ్మ మళ్ళీ మా స్వరూపాన్ని పొందింది, అందుకని మా ఇంటికి రండి మనం మాట్లాడుకుందాం, విశ్వామిత్రుడు జనక మహారాజు గారు ఇంటికి వెళ్తారులేండి అనకూడదు. మాట్లాడడం అంటే ఎలా ఉంటుందో చూపించారు. అడిగాడు, విశ్వామిత్ర మహానుభావ చెప్పావా మా అమ్మ కథంతా అని అడిగారు. చెప్పానయ్యా, మీ అమ్మ కథంతా చెప్పానన్నారు. పొంగిపోయాడు శతానందుడు. పొంగిపోయి, ఇప్పుడు నేను ప్రత్యుపకారం ఏం చెయ్యగలను? ఈ విశ్వామిత్రుడు కదా నిన్ను తీసుకెళ్ళాడు ఆశ్రమంలోకి, మా అమ్మ కథంతా చెప్పాడు కదా, ఎంత జాగ్రత్తగా చెప్పకపోతే మా అమ్మ పట్ల నీకు ఔదార్యం ఏర్పడింది, లేకపోతే చెయ్యి నేను రానా ఆశ్రమంలోకి అని నువ్వు అనొచ్చు కదా. ఆవిడ ఎంత గొప్పదో, ఎంత చిన్న పొరపాటు వల్ల అలా జరిగిందో, ఎంత తపస్సు చేస్తోందో విశ్వామిత్రుడు చెప్పుంటాడు. కానీ తనకి తానుగా విశ్వామిత్రుడు తన గొప్ప చెప్పుకోడు. తను ఎంత కష్టపడితే బ్రహ్మర్షి అయ్యాడో చెప్పడు. ఇది నా అదృష్టం రామ, నేను చెప్తాను నీ గురువు యొక్క వైభవం ఏమిటో, విశ్వామిత్రుడి కథ ఏమిటో చెప్తాను, విందువుగాని అన్నారు. మహానుభావుడైనటువంటి విశ్వామిత్రుడి జీవితం వినడం కోటి గంగా స్నానాలు చేయడంతో సమానం. రామచంద్రమూర్తి పరవశించిపోతారు, ఎందుకంటే తన గురువు విశ్వామిత్రుడు కనుక. రేపటి రోజున అందున విశేషించి మంగళవారం గనక రామాయణంలో హనుమకి ప్రీతిపాత్రమైన రోజు కనుక అసుర సంధ్య వేళలో అందున రేపు పౌర్ణమి ఉంటుంది. పౌర్ణమి చంద్రుడు రామచంద్రమూర్తి, అమ్మ 16 కళలతో ఉంటుంది. పరమపావనమైన రోజు కనుక రేపు సాయంకాలం విశ్వామిత్ర కథ చెప్పుకుందాం. వీలైతే రాముడు ధనుర్భంగం చేయడం వరకు వెడదాం. ఎల్లుండి పరమోత్సాహంగా సీతారామ కళ్యాణం చెప్పుకుందాం. అందుకని ఇవాళ రోజున ఇక్కడతో పూర్తి చేసి విశ్వామిత్రుడిని స్తోత్రం చేసిన ఘట్టాన్ని పూర్తి చేస్తూ, మనం రోజు రామనామం చెప్పుకోకపోతే రాముడు ఆ రామనామమే కదా ఉద్ధరించింది. అందుకని మీ అందరికీ చెప్పక్కర్లేదనుకోండి, నాకే ఇదో జాడ్యం అలా అంటుంటాను. శ్రీరామ నీనా చూసారా, నేనే తప్పు చెప్పేస్తున్నాను. మీ అందరూ అనవలసింది శ్రీరామనామము రామనామము రమ్యమైనది రామనామము. నేనేదో అంటాను. అలా ఒక 11 మాటలు మనందరం అనేసి చక్కగా రామచంద్రమూర్తి పొంగిపోయి సీతమ్మ రాముడు లక్ష్మణుడు హనుమ కలిసి, చూసావా ఈ పిల్లలు ఇవాళ ఆటోలు ఉంటాయో ఉండవో అందరూ భయపడుతున్నా, పాపం వీళ్ళందరూ మాత్రం మన కథ కోసమని ఎలా కూర్చుని విన్నారో. నిజంగా సీత, ఈ పిల్లలకి మనం ఎంత జాగ్రత్తగా చూడాలో చూడు అంటే, ఎంత జాగ్రత్తగా చూడడం ఏంటండి, వాళ్ళని కాదు వాళ్ళ తరాలు 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 వరకు మనం చూడవలసిందే అని వాళ్ళ రాత్రంతా వాళ్ళు మన గురించే చెప్పుకుంటారు. అందుకని చెప్పండి చక్కగా మనం రామనామం చెప్పుకొని బయలుదేరడం. రాకడయు పోకడయు లేనిది రమ్యమైనది రామనామము, ఆత్మ సంయమ యోగ సిద్ధికి ఆయుధము శ్రీరామనామము. కోటి జన్మల పాపమెల్లను రూపు మాపును శ్రీరామనామము. సత్వరజస్తమో గుణములకతీతమైనది శ్రీరామనామము. ఆగామి సంచిత ప్రారబ్ధములను హరించునది శ్రీరామనామము.
కామక్రోధ లోభ మోహములను కాల్చునది శ్రీరామనామము. ఆశ విడచిన తృప్తులకు ఆనందమొసగును రామనామము. ప్రణవమను ఓంకారనాద బ్రహ్మమే శ్రీరామనామము. మనసు స్థిరముగా నిలుపగలిగెడి మంత్రరాజము శ్రీరామనామము. పసితనంబున అభ్యసించిన పట్టుబడు శ్రీరామనామము. శ్రీరామనామము రామనామము రమ్యమైనది రామనామము. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.